ఇక ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు దాదాపు 2,006 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. 1,77,000 రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. ఇప్పటివరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా 4,09,000 మంది రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం 5,000 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులను చెల్లించారు. 21 రోజులు దాటకుండానే రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ వాళ్ళ ఇంట్లో వెల్లువలు నిండాలని చెప్పి ఈరోజు కొట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ అకౌంట్లో కూడా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి. టోటల్గా 2,600 కోట్లు కొట్టడం జరిగింది. ఇంకా ఎంత ఉన్నా సరే రైతులందరికీ కూడా డబ్బు వేయడానికి మా దగ్గర సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైతులు ఎంత హ్యాపీగా నేను ఇంచేదంటే పాదయాత్ర చేశాను. పాదయాత్రలో ప్రతి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు అన్ని గిట్టుబాటు ధర అందుతుంది. అంతకుముందు ఇష్టానుసారంగా దళారీ ఉండి నీ బియ్యం ధాన్యం అలా ఉంది, ఇలా ఉంది, ఇంత కటింగ్ అంత కటింగ్ అని కటింగ్లు కోసేవారు. ఆ పరిస్థితి లేకుండా మాకు తడిసిన ధాన్యం, మొక్కలు మొలిసిన ధాన్యం కూడా ధాన్యం కొనిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పి ఆనందంతో చెప్పడం జరిగింది.